గురువు గారు, ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ ఏడాదిలో, అలానే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్తారా? మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి కొంతమేర బాగుంటుంది. 4 2 వంతుల గ్రహబలం ఉంది. పట్టుదలతో ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు మేషరాశి వారు. ఎందుకంటే బృహస్పతి 2వ స్థానంలోకి రాబోతున్నాడు మే నెల 1వ తేదీ నుంచి. శనైశ్వరుడు లాభంలో ఉన్నాడు సంవత్సరం అంతా. ఏడాదంతా 12వ స్థానంలో రాహు ఉన్నాడు, 6వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఏ విషయంలో కూడా సుస్థిరమైనటువంటి నిర్ణయములు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లోకి చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండగా జాగ్రత్త పడటం మంచిది మేషరాశి వారు. దైవ దర్శనాలు చేసుకుంటారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, వివాహ శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకుంటారు. వృధా ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. విద్యార్థులు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల చాలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే వీరికి అదృష్టయోగం అనేటువంటిది 75% ఉంది. లక్ష్య సాధనకు అనుకూలమైనటువంటి కార్యం, తర్వాత శుభకార్యములు చేసుకోవటానికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా వీరికి ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వారు శివభక్తితో, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులతో కనుక భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వీరికి మంచి ఫలితాలు అనేకం కూడా కలుగుతాయమ్మా.